వీరదవిన మాతగురు పాదపద్మలకు నమస్కరిస్తూ స్వామి శివయ్య స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా యొక్క అవతార కార్యక్రమం సందర్భంగా మాకు తెలియదు కానీ స్వామి యొక్క అడిషనల్ సర్వీస్ చెప్పడం జరుగుతుంది. అయితే మొట్టమొదలు ఆశ్రమానికి వచ్చిన కొత్తలో అక్కడ మెట్లకాడ కొంచెం పైపులు కమాన కడదామని ఆలోచన వచ్చిందండి నాకు అన్న లింగమన్నకు. వచ్చినప్పుడు అదే విషయం స్వామితోనే ఆలోచన చేశాను. ఆయన ఇట్లా మెట్లకాడ గణపతి గుడి కాడ అప్పుడు గుడికి లేకుండే గుడి కాడ ఇట్లా కమాన్ చేయడమైనా ప్రస్తుతం మెట్ల కాడ ఇంటర్వ్యూస్ కాడ కమాన్ చేద్దామని ఆలోచన ఉందైనా మీరు ఆగ్రహం చేస్తామంటే సరే నేను చేసుకోలేమంటే ఒక వారం 10 రోజులు ఉండి ఇక్కడే ఉండి ఆ పని మొదలు పెట్టాము. అయితే అదే విధంగా ఇక్కడ రోజు వారం 10 రోజులు ఉన్నాం, ఇక్కడే ఉంటున్నాము రోజు. అదే ఇట్లా ఆయనతో ఒకసారి మనం చేసామన్నట్టు ఆయన ఒకసారి అమ్మతో మాట్లాడుకోవచ్చు. నేను ఆయన ఒకసారి మాట్లాడాను అంటే దూరం కూడా దర్శనం చేసుకుని కానీ అమ్మతో స్వయంగా మాట్లాడాలన్నటువంటి ఒక కోరిక ఉండేనట్టు. అది ఆ కొత్తపల్లి అక్కడ రాకుండా అన్నట్టు ఆ విషయం. అదే విషయం ఆయనతో చెప్తే మీరు ఇక్కడ ఆశ్రమంలో కొత్త ఇక్కడ గవర్నమెంట్ ఉండేటట్టయితే మాట్లాడుతుందని అనుకుంటున్నాను. ఆయన 2 సార్లు అడిగితే కూడా అదే విషయం చెప్పారు అన్నట్టు. నేను ఇక్కడ యానిమల్ ఉంటామనుకుంది అమ్మ దగ్గరికి పోయి మాట్లాడిస్తాను అంటున్నాను. లేదైనా ఇక్కడ ఇంకో బాధ్యతలు ఉన్నాయి కొన్ని రోజుల తర్వాత అది సందర్భం వచ్చినప్పుడు వస్తాం కానీ ఇప్పుడైతే కాదనైనా అని చెప్పేసి అంటే లేదని అంటే ఇక అక్కడ పండుగ తనబోయు మేము కూడా అక్కడే ఉన్నాము. ఈ ఒక రోజు ఏమైంది అక్కడ ఇంకా లాభ చెప్తుంది కదా చుట్టూ అడుగులు అన్నారు. అక్కడ అడుగులో కూర్చున్నాము. కూర్చున్న విషయంలో ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. కొంతమంది యాదయ్య తర్వాత యాదవరావు సారు వాళ్ళు కూడా వచ్చారంటారు. అమ్మగారు పిలిపించారంటే వచ్చారు. మేము పోతున్నామనంటే ఏదో ఛాన్స్ తీసుకొని మేము వాళ్ళ ఎంత పోయినాక ఇక్కడ ఉత్తరంకారం ఉందన్నట్టు ఒకటి కమాన్ రాంపడ గోడ ఉంది. ఆ గోడ వారికి పోయి అక్కడ గోడ కూర్చున్నామన్నట్టు. కూర్చున్నాక అమ్మ వాళ్ళతో మాట్లాడి స్వామితో మాట్లాడారు. అమ్మ లోపలికి రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇక మేము అమ్మ అప్పటికే మంటలు తీసుకున్నాక బాలమ్మ దగ్గర ఇక అది జపం తీసుకుని కూర్చున్నాం అన్నట్టు. ఎవరి పని వాళ్ళు మాట్లాడి బయటకు వచ్చేసి అందరు. స్వామి ఏమో మహామందిలో ఉన్నాడు. అమ్మకు తెలియదు వచ్చే సంగతి అమ్మకు తెలియదు అన్నట్టు. ఎవరు చెప్పలేదు అమ్మకు ఇట్లా వచ్చిరమ్మ. కొద్దిసేపు అక్కడ ఇంటికి తీసుకుని కూర్చున్నాం. అమ్మగారు రిక్షలో పట్టుకొని వచ్చారన్నట్టు. ఒక్కటే వచ్చారమ్మ. ఎవరినైనా ఎందుకు వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చిరు ఎవరు రావద్దు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అమ్మగారు సరిగ్గా దగ్గరికి వస్తున్నాడు. మేము లేచినామమ్మ. లేచి అమ్మగారు శాస్త్రంగా నమస్కారం చేసాం కానీ ఏం గౌరవం మాట్లాడినట్టే. అమ్మ ఇట్లా మేము కమెంట్ చేస్తున్నామని చెప్పేసి ఒక ఛాన్స్ ఉంది చెప్పడానికి. అది నోటికి ఏమి చెప్పడానికి ధైర్యం లేదు. ధైర్యం లేదు కూడా కాదు కానీ చెప్పనేమో నోరు వస్తలేదు నాకు. అన్నారు వస్తలేదు నాకు వస్తలేదు అంటే నిలబడిపోయామన్నట్టు అంతే. అమ్మగారు 2-3 సార్లు ఎవరైనా అడుగుతున్నారు కానీ నేను చెప్పడానికి నోరు వస్తలేదు నాకు. అంటే లేదు నాయన దర్శనం అయింది కదా ఇంకా వెళ్ళిపోయిందని చెప్పేసి అమ్మగారు చెప్పారన్న. అంటే ఆ విధంగా బయటకు వచ్చినాము. అది సాయంత్రం నాయన అని చెప్పాను. ఏమమ్మా మాట్లాడతామన్నారు. మరి అమ్మ వచ్చినప్పుడు స్వయం వస్తే ఎందుకు మాట్లాడలేదని చెప్పి సంగతి కోసం చేసినాను. ఏమోనైనా ఇంకా మాకు నోటి మాట రాలేదని చెప్పేసి అట్లా చెప్పడం జరిగింది. అమ్మగారికి ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో అమ్మకు తనకు అంతా తెలుసానట్టు. అమ్మకు ఎవరి మనసులో ఏమేముందో ఏ భావనతో చూస్తారో ఏ భావనతో ఉంటారో ఆ విషయాన్ని అన్ని అమ్మగారికి తెలిసి ఉంటాయి కాబట్టి ఆ విధంగా నాకు అమ్మగారు చెప్పారు. అయితే అమ్మగారికి స్వయంగా లేరనేటువంటి భౌతికంగా లేరనేటువంటి విషయం బాధనే అంతేగాని అమ్మగారు స్వయంగా ఉన్నారు. నమ్ముకున్నటువంటి భక్తులకు ఖచ్చితంగా దర్శనం ఇస్తున్నారు. వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఏ బాధలు ఉంటే ఆ బాధలు తీర్చుకున్నారు. రోగాలు ఉన్న వాళ్ళకి రోగాలు తగ్గిస్తున్నారు. సంతానం ఇస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిస్తున్నారు. ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా అమ్మగారు ఆ సమాధిలో ఉంటే అమ్మగారు వారి యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు అన్నమాట. ఇక రీసెంట్ గా